కార్యక్రమాలు కూడా ఇనిషియేట్ చేస్తున్నాం. మీకు ఇంతకుముందు క్రెయిన్ డబ్బులు వాళ్ళే కట్టుకుంటుండే, బ్యారికేడింగ్ వాళ్ళే పెట్టుకుంటుండే, లైటింగ్ వాళ్ళే చేసుకుంటుండే. ఇవన్నీ గవర్నమెంటే సమకూర్చింది. రెండోది ఖైరతాబాద్ వినాయకునికి ప్రత్యేకతలు ఉన్నాయి. ఈరోజు ఏంటంటే ఆ రోజు బ్రిటిష్ గవర్నమెంట్లో అంటే మన సమైక్యత కోసం ప్రారంభించిందే వినాయక ఉత్సవాలు. ఆ తర్వాత ఖైరతాబాద్ అతిపెద్ద వినాయకుడు అంటే అక్కడ శంకరయ్య గారు, వారి కుటుంబ సభ్యులు, తర్వాత సుదర్శన్ గారు ఖైరతాబాద్లో ఉన్నటువంటి ముఖ్య నాయకులు వీరందరూ కలిసి ఆర్గనైజ్ చేసి ఇంత భారీ వినాయకుడిని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అయితే ఆ వినాయకుడిని లక్షలాది వీక్షిస్తారు, లక్షలాది మంది దర్శనం చేసుకుంటారు. మీ మాధ్యమాల ద్వారా విశ్వవ్యాప్తం అవుతుంది. 9 రోజులు కూడా నవరాత్రుల్లో చాలా లక్షల సంఖ్యలో దర్శనం చేసుకుంటారు వినాయకుడిని. ఇక మన సంప్రదాయం తెలియంది కాదు, ఏ మా శుభకార్యం తలపెట్టినా కానీ వినాయకుని పూజతోనే స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఈ ఖైరతాబాద్ వినాయకుడు లేట్ నైట్ నిమజ్జనం జరగడం మూలాన్ని ఏంటంటే చాలా అంటే మనకు యూఎస్లో చూస్తున్నారు, లండన్లో చూస్తున్నారు, ఆస్ట్రేలియాలో చూస్తున్నారు, దుబాయ్లో చూస్తున్నారు. హైదరాబాద్ ప్రజలు కూడా మీ మాధ్యమాలు లైవ్ పెడుతుంటే ఎప్పుడు వస్తుంది అని. అందుకే ఆర్గనైజర్స్తో మాట్లాడి మనం తొందరగా కంప్లీట్ చేస్తే ఖైరతాబాద్ వినాయకుడు నిమజ్జనం జరిగితే సంతోషంగా కార్యక్రమం ఉంటుందన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చాలా అంత బాగానే ఉంది. కానీ డబ్బు వైద్యాలు లేకపోవడం, ఊపు తగ్గింది అంటున్నారు. ఇంకా కళాకారులు డబ్బు వైద్యాలు ఉంటాయి కదా, అట్లా లేదమ్మా. ఎవరిని మనం అబ్జెక్షన్ చేసింది లేదు. వాళ్ళు గ్రాండ్గా చేసుకోవాలనేది మా ఉద్దేశం. రెండోది డ్యూటీస్ అంటావా, రేపటి వరకు డ్యూటీస్ ఉండనే ఉంటాయి. ఎవరిని తొందర పెట్టాలి, వెంట నడవాలి అనేది లేదు. చాలా హంగామాగా ఆటపాటలతో కార్యక్రమాలు చేసుకోవాలని డీజేలు పెట్టుకుంటే కూడా అబ్స్ట్రక్షన్ సైడ్ 1% కూడా లేదు. ప్రస్తుతం టైం నిమజ్జనం అవుతుంది 1:30 అవుతుందమ్మా. కూడా 30 అక్కడ ఏర్పాట్లు మాత్రం అన్ని ఘనంగా చేసినాం. దగ్గర 349 క్రేన్లు ఏర్పాటు చేసినాం. దీంట్లో ప్రధానంగా ఖైరతాబాద్కి అయితే ఒక సపరేట్ క్రేన్ ఏర్పాటు చేసినాం. రెండు వాటర్ లెవెల్స్ లేక్ ఏదైతుందో ఆ వాటర్ కూడా ఈ వినాయకుడికి తగ్గట్టుగా ఇరిగేషన్ వాళ్ళతో మాట్లాడి 1 దిశ పట్టడం జరిగింది. ఈ వినాయకుడు సిటీ గ్రేటర్ హైదరాబాద్ 90,000 ప్రతిమలు ఉన్నాయి. అన్ని నిమజ్జన కార్యక్రమం జరగాలి ప్రభుత్వ సంకల్పం. అందరూ సంతోషంగా చేసుకుంటారు. హ్యాపీగా రావచ్చు.